పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ ఉన్నారు. ఆ రోజు జరిగింది తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే దర్శనం. నమస్కారం. మీకే పెడుతున్నా, రిసీవ్ చేసుకుంటే చేసుకోండి, లేకపోతే లేదు. సో ఇక్కడ కొందరు మిత్రులు ఉన్నారు, కానీ వాళ్ళ పేర్లు చెప్పొద్దున్నారు కాబట్టి చెప్పట్లేదు. సో ఇప్పుడు మీ అనుభవాన్ని డైరెక్ట్గా కంక్లూజివ్ ఆన్సర్స్ ఇవ్వకుండా ప్రాసెస్ ఏమన్నా చెప్పండి. ఇంతకుముందు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఒకటి ఉంది కదా, డెడ్ బాడీది, అదోసారి చెప్పండి. నేను ఎవడను అంటే, ఉదాహరణకి ఒక డెడ్ బాడీని శ్మశానాన్ని తీసుకెళ్ళి కాల్చేస్తూ ఉంటారు. అది కాలుతూ ఉన్నప్పుడు దాన్ని కదిలించాలంటే ఇంకొక సపరేట్ కట్టె తీసుకొని ఆ కాలుతున్న కట్టెని ఇది తిప్పుతూ ఉన్నప్పుడు ఆ కట్టెలన్నీ కాలుతూ ఉంటాయి, శవం కాలుతూ ఉంటుంది. ఈ కట్టె కూడా దాంట్లో నిప్పంటుకుంటూ తిప్పినప్పుడు ఇది కూడా పూర్తిగా కాలి మసైపోతుంది. అట్లాగే నేను అనే మనసే ఆ కట్టె, ఈ దేహము శవము. కాబట్టి నేను ఎవడను విచారణ చేసి ఈ కట్టె అలా విచారణ చేస్తూ ఉన్నప్పుడు ఆ విచారించేవాడు కూడా లోపల మసైపోతాడు. మసైపోయినప్పుడు ఇంకా విచారించేవాడు లేడు. గార్డెన్ నిధిలో ఎట్లా అయితే ఉన్నాడో వాడు మెలకువలో కూడా అట్లాగే ఉంటాడు. ఇప్పుడు స్వామీజీ ఇచ్చిన ఎగ్జాంపుల్ అంటే ఇది మన కన్వీనియన్స్ కోసం ఫిక్స్ చేసిందా ఒక మైండ్? ఈజ్ దర్ ఎనీ ఫ్యాక్ట్? అంటే ఒక సమాధానంతో తృప్తి పడుతుందనా, లేక అంటే ఇప్పుడు నా అవసరం కోసం నేను ఒక ఎగ్జాంపుల్ ఎత్తుకులాడుకుందా. ఇప్పుడు నా అవసరం కోసం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ మిషన్ ఉంటుంది కదా, దాంట్లో కట్టెలేదు, ఏమీ లేదు. ఎగ్జాంపుల్ మారిపోతే అర్థాలు మారిపోతాయి. సో కామన్ మ్యాన్ ఇప్పుడు నీకు ఈ ఎగ్జాంపుల్ ఫిట్ అయినట్టు అనిపిస్తుందా లేదా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నమ్ముతున్నాం అది, ఎందుకంటే ప్రాక్టికల్లీ ఒక ఫ్యూనరల్ పేర్ కనిపిస్తుంది, ప్రాక్టికల్లీ కట్టె కనిపిస్తుంది. కట్టె దానంతట అది కాలుస్తలేదు, ఒక పర్సన్ ఉన్నాడు. ఆయన చెప్పింది ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, థాట్స్ ఉన్నాయి కదా, ఆర్ మైండ్ ఈస్ గోయింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. ప్రతిదాన్ని పట్టుకునేది నువ్వు మైండ్ తోటి. ఓకే. అలాగే ఈ మైండ్ సోర్స్ ఎక్కడ ఉందని వెతికేది కూడా మైండే. కానీ మైండ్ సోర్స్ని వెతికేది ఒక్కసారి సోర్స్ని కనుక్కున్న తర్వాత మైండ్ సోర్స్ని వెతికేది కూడా అహంకారమే. కాబట్టి అది కూడా మిగతా థాట్స్ అన్ని ఎలా వ్యానిష్ అయిపోయో అలాగే వ్యానిష్ అయిపోతుంది. ఓకే, అది గుడ్ ఎనాలజీ అన్న ఫీలింగ్. ఇంకెవరన్నా ఏదన్నా అంటే ఊరికే నేను సరదాగా చర్చగలుగుతున్నా, అసలు చర్చించే అంశాలు ఏమి కాదు. ఇది తెలుసుకుంటే ఓకే, తెలుసుకోపోయినా ఓకే, ఎలాగో చేస్తాం, అది వేరే సంగతి. కానీ చేస్తే మీ వీడియో చూసాను మళ్ళీ పుడతాం. లేదు నేను చెప్పిన కాంటెక్స్ట్ వేరే. అంటే ఇప్పుడు ఐఫోన్లో ఒక అడ్వాన్స్ ఎట్లయితే ఉంటుందో, ఒక ఎవాల్వ్డ్ టెక్నాలజీ, అట్లా ఒక ఎవాల్వ్డ్ అండర్స్టాండింగ్ కూడా ఉంటుందని నా అండర్స్టాండింగ్. అంటే ఇంతకుముందు ఎప్పుడో 50 ఏళ్ల క్రితం వచ్చిన థాట్ ప్రాసెస్ కంటే ఒక సింప్లిఫైడ్ థాట్ ప్రాసెస్ ఉండాలని నేను అంటాను. 50 ఏళ్ల క్రితం వచ్చిన థాట్ ప్రాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ నేనెవరు అన్వేషించు, ఎలాగో చెప్పలేదు ఆయన, రమణ మహర్షి చెప్పలేదు. చెప్పండి. నేనెవరు అన్వేషించు అంటే ఆయన నేను అనేది ఎక్కడి నుంచి వస్తుందో వెతుక్కోమని చెప్పారు లోపల నుంచి. అదే చెప్తున్నా, ప్రాసెస్ చెప్పలేదు అంటున్నా. అంతకుమించి ప్రాసెస్ లేదు. లేకపోతే ఎట్లా? ఇప్పుడు అంటే నా క్వశ్చన్ ఇది. ఇప్పుడు నన్ను కలిసి చాలా మందికి దే రియల్లీ వాంట్ టు ఎంక్వైర్, బట్ దే డోంట్ నో హౌ టు బిగిన్. ఎట్లా చావాలి? ఇప్పుడు మీరు ఇప్పుడు అది చెప్పకూడదు, ఏదో రంగంలో ఉన్నారు, నువ్వు ఎలాగోలా మొదలుపెట్టు, ఒక స్కిల్ వస్తుందని చెప్పడానికి లేదు. దేర్ మస్ట్ బి ఏ వే, ఏ బిగినింగ్ పాయింట్ ఉండాలి, ఒక ప్రాసెస్ ఉండాలి, కంక్లూడ్ అంటే నాకు తెలియాలి. ఈ లొకేషన్కి వచ్చినా నాకు తెలిసింది బికాస్ ఆఫ్ లుకింగ్ ఎట్ యూ. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, తలుపు కొట్టింది, కాంత్రీసా గారు ఉన్నారా అండి, మీరు కాంత్రీసా నేనే అంటారు కదండి. ఎస్, అబ్సల్యూట్లీ. కాకుండా నేను వేరే ఎవరినో అడిగాను అనుకోండి, లోపల ఉన్నారో అక్కడ ఉన్నారో ఇక్కడ ఉన్నారో అని చెప్తారు. ఆ ప్రశ్న అడిగింది మీరే అనుకోండి,
మీకు మీరే అడిగినప్పుడు ఇంకా దానికి నేను అది నేను ఇది నేను అది అని సమాధానం ఉండదు కదా. సో నేనే కాంతిరీసానని మీకు మీరే అడిగినప్పుడు అది ఒక సైలెన్స్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నాకు నేను తెలుసు, అంతకు మించి నాకు వేరే డెఫినేషన్ లేదు. నేను అదని నేను ఆత్మని నేను అదని ఇదని అవన్నీ బుకిష్ డెఫినేషన్స్ నాకు లేవు. నాకు నేను తెలిసినప్పుడు అది సైలెంట్ అయిపోతుంది. సో నాకు ఇంకా డిస్సాటిస్ఫాక్షన్ ఉందనుకోండి, పూర్తిగా తెలీదు సమాధానం అనేది కూడా నా డిస్సాటిస్ఫాక్షన్, నేనుకున్న డిస్సాటిస్ఫాక్షన్. అప్పుడు కూడా నేను ఉంది అది క్లియర్. నా గురువు గారి సమాధానం పూర్తిగా అర్థం కాలేదు, అప్పుడు కూడా నేను ఉన్నా. సో నేను ఉన్నంత కాలం మీరు నేను అన్వేషిస్తూనే ఉండొచ్చు. కాబట్టి అది ఇన్కంప్లీట్ అయితే కాదు. అది ఓకే. ఇప్పుడు మీరు చెప్పింది ఎలా ఉందంటే, ఇప్పుడు గుండె ఎలా కొట్టుకుంటది లేదా గుండె ఉందని రీసెంట్ తెలిసింది. అది తెలిసినా తెలియకపోయినా అది ఉంది. అట్లాంటిది ఇది కూడా ఇట్ ఈస్ దేర్. అట్లా కాదు. ఇప్పుడు గుండె ఉందని తెలిసింది నాకే, అండ్ గుండె నాకు అన్యంగా ఉంది, కానీ నేను నాకు అన్యంగా లేను. నేను అంటున్నది తెలిసినా తెలియకపోయినా ఉందా, తెలిస్తేనే ఉందా? 100% మీకు తెలుసు ఆల్రెడీ. నేను అంటున్నది అది కాదు, ప్రశ్న అది కాదు. తెలిస్తేనే తెలిసినా తెలియకపోయినా అది ఉందా? ఏదైతే సెర్చ్ చేస్తున్నప్పుడు నేనెవరో తెలుసుకో అన్నావు, నువ్వు ఎంక్వైరీ చేసినా చేయకపోయినా అది ఉందా? ఇప్పుడు అలాంటి వ్యక్తి జీవితం ఎట్లుంటుంది? అది ఆనందం, ఇంకంతే. డిఫైన్ చేయండి ఎట్లా దాన్ని. ఇప్పుడు మైసూర్ పాకం తిని దాని రుచి ఎలా ఉందంటే తిన్న వాళ్ళకే తెలుస్తుంది కదా. ప్యారిస్ నగర్కి వెళ్ళి మంచి భోజనం ఎలా ఉందంటే ఎలా చెప్తావు? మెటీరియలిస్ట్లోనే ఆనందాన్ని నువ్వు చెప్పలేకపోతే ఆ థాట్లెస్ మైండ్ని, ఆనందాన్ని థాట్తో ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు? అది 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 చెప్పడం మీకు సాక్షాత్ పరమశివుడు దిగి వచ్చిన దానికి జవాబు మీకు చెప్పలేడు. అది అనుభవం అండి. ఎందుకంటే అందుకనే దక్షిణామూర్తి ఏం చేశారు, తన దగ్గరకు వచ్చిందికి శిష్యులకి మౌనంగా ఉన్నారు. ఇది ఓకే, అంతే. సరే. ఇప్పుడు మెలకువలో నీకు మనసు ఉంది, కళలో మనసు ఉంది, గాఢ నిధిలోకి ఈ మనసే నీ లోపలికి ఎలా వెళ్ళిందో కూడా నువ్వు పరిశీలించకపోతే ఎలా తెలుస్తుంది? గాఢ నిధిలో లోపలికి వెళ్ళింది కదా, ప్రపంచం లేదు కదా, దేహం లేదు కదా, ఇంద్రియాలు లేవు కదా, ప్రాణం లేదు కదా, మనసు లేదు కదా గాఢ నిధిలో. మరి వెళ్ళింది. మళ్ళా ఉదయము నేననే మనసు ఎక్కడి నుంచి లెగుస్తుందో కూడా నువ్వు చూడకపోతే నీ భార్య ఏం చేస్తుందో, కంపెనీ ఏం చేస్తుందో, స్టాఫ్ ఏం చేస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నావే. కానీ ఆ మనసు ఎక్కడి నుంచి పుడుతుందో కూడా చూసుకోవాలని నీకు శ్రద్ధ ఉంటే ఆ మనసు ఎక్కడి నుంచి పుడుతుందో శ్రద్ధను పెడతాం. ఉదాహరణకి ఎదురుగా ఒక 50 అపార్ట్మెంట్స్ ఉన్నాయి, 2 బిల్డింగ్స్ ఉన్నాయి, అవి పాత పడిపోయినాయి, దాన్ని కూల్చాలి. ఒక ఆయన ఏం చేశారు, ఒక 500 మంది పనివాళ్ళని తీసుకొని ఒక్కోటి పైనుంచి పగలు కొట్టుకుంటూ వస్తున్నారు. పగలు కొట్టుకుంటూ 6 నెలలు పట్టింది. మొత్తం గ్రౌండ్ ఫ్లోర్కు కొలాప్స్ అయిపోయింది. అక్కడ భూమి మాత్రమే మిగిలింది. అది గతానికి సంబంధించింది. ఇప్పుడు దీని పక్కన ఇంకొక బిల్డింగ్ ఉంది, ఆయన ఆ రకంగా పగలగొడితే 6 నెలలు పట్టింది, 60 కోట్లు ఖర్చు అయింది. ఈయన అడిగితే అయ్యా పైనుంచి రావటం కాదు, నేనెవరో విచారణ అసలు కింద గ్రౌండ్ ఫ్లోర్ని కొట్టేయమని చెప్పాను అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ని కట్టమంటే ఏం చేశాడు ఆయన? ఎలా అన్నాడు, బుల్డోజర్స్ 4 తీసుకొని 4 వైపులు పెట్టి ఇలా ఇనపై పెట్టేసేసి కొట్టేమంటే ఆయన చుట్టూతో 4 బుల్డోజర్ పెట్టేసి దానికి 5 రాడ్స్ 4 వైపుల నుంచి గ్రౌండ్ ఫ్లోర్ని కొట్టేశాడు. తప్పన కూలిపోయింది. అంటే ఆయనకి 6 నెలలు పట్టింది, 60 కోట్లు అయింది. ఈయనకి 6 గంటల్లో 6 లక్షల్లో అయిపోయింది. అంటే శ్రద్ధ ఉంటే ఆ నేననేది ఎక్కడ పుడుతుందో పట్టుకోగలిగితే దొంగ చిక్కేస్తాడు. ఇదే జనక మహారాజు అష్టావక్కుడు గురువు దగ్గరికి వెళ్ళి ఈ నేనుని ఎట్లా మెలకులో స్వప్నంలో ఉన్నది ఈ దొంగనంటే అలా విచారణ చేసిన తర్వాత అప్పుడు ఇప్పుడు దాకా నన్ను బాధ పెట్టింది నా మనసే అని తెలుసుకున్నాను. ఆ మనసనే దొంగని పట్టుకొని లోపల హృదయంలో బంధించేశాను. ఇక ఈ దొంగ నన్ను బాధ పెట్టలేదు. ఆ దొంగల్ని జైల్లో పెడతారు, కానీ ఈ దొంగను లోపల పెట్టేశాడు జనక మహారాజు. అంటే ఇక నా మనసు ఈ దొంగ మనసుతోటి నాకు బాధలు లేవు. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న, అంటే ఇది నా పర్సనల్ ఎంక్వైరీ. హౌ డూ యూ రికగ్నైజ్ దట్ మ్యాన్?
దట్ ఇలాంటి స్థితిలో ఉన్నవాడిని నువ్వు గుర్తించగలవా? ఇంకా కొంచెం ఎలాబరేట్ చేస్తే, ఇప్పుడు రమణ మహర్షి చాలామంది చేత గుర్తింపబడ్డందుకు నువ్వు గుర్తించడం ఒకటి. ఇప్పుడు స్పేస్ ఆఫ్ మైండ్ స్వామీజీ ఆల్రెడీ తన వాంగ్మయం కొంత ఉంది, తన వేషధారణ ఉంది, తనకంటూ జీవన శైలి ఉంది, తద్వారా ఒక కంక్లూషన్కి రావడం వేరు. ఇప్పుడు నువ్వు ఇట్లా రోడ్డు మీద వెళ్తున్నావు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, అట్లాంటి వాళ్ళలో ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. హౌ డూ యూ రికగ్నైజ్? ఒకటి, ఆ మనిషికి కనిపించాలని లేకపోతే మన తరం కాదు. అది నేను అంటున్నది అతను అందరితో పాటు నిలబడ్డాడు, ఇట్లా ఇక్కడ ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. అవును, నేను అంటున్నాను, అది నేను ఎరిగిన వాడు ఎవరైనా ఉంటే గుర్తిస్తాడు. ఎందుకంటే వాళ్ళిద్దరిలో ఉన్నది ఒకటే నేను వాళ్ళకి తెలుసు కాబట్టి. నేను నిన్ను అడుగుతున్నా, నేను చెప్తున్నా, నీ గురించి చెప్పు. నా గురించి చెప్పాలంటే ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్? బై ఇన్స్టింక్ట్ ఎస్, బట్ వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ దేర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ దట్ బీయింగ్ యూ కెనాట్ గేజ్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ విషయాన్ని తెలుసుకొని జీవిస్తున్న వ్యక్తి ఒకడు ఉన్నాడు సమాజంలో, అతను ఫేమస్ కాదు, అతని పేరు ఎవరికి తెలియదు, అనామకుడు. అట్లాంటి వాడిని ఎట్లా గుర్తుపడతాం? నాకు అవసరం లేదు కదా. కాదు 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 నేను అడుగుతుంది మీ గురించి కాదు, ఆయన సంగతి ఆయన చూసుకుంటాడు. అది అది అంటే మీరు అట్లా అల్టిమేట్ ఆన్సర్ ఇవ్వద్దు. ఇంకంతే, ఇక ఆయన ఏ స్థితిలో ఉంటే అంటే ఆయనకు ఇంకోటి ఉండడు. అది తెలుసు అవును, దానికి ఇంకా అసలు ఎక్స్ప్లెనేషన్ లేదు, ఇక ఇంకోటి లేడు కదా. అది ఇప్పుడు మీ ఆన్సర్ నాకు తెలుసు, నేను అడుగుతున్నది నా దృష్టిలో అందరూ జ్ఞానులే. ఓకే ఓకే, అది ఓకే. ఇది అల్టిమేట్ ఆన్సర్ చర్చ ఉండదని చెప్పాను కదా. అంతే, అందరూ జ్ఞానులే. అన్ని బల్బుల్లో కరెంట్ చూస్తే ఇంకా అజ్ఞానమే కదా, బల్బులు చూస్తే తేడా వస్తుంది. ఇప్పుడు భూమి సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు నేనున్నాను, సూర్యుడు గనక చెబితే సూర్యమండలం ఉచితంగా ఇచ్చేస్తాను ఇప్పుడే, సూర్యుడు చెప్పాలి. అలాగే చంద్రుడు అది అయ్యే పనిగా, అది కూడా ఫ్రీ. సముద్రాలు ఉన్నాయి, సముద్రాలు అది ఆబ్జెక్టివ్, సముద్రాలన్నీ ఫ్రీయే. ఓకే, వాయు అంటే ఈ 5 ఎలిమెంట్స్ కూడా జడము. అట్లా ఈ బాడీ కూడా నేనున్నానని చెప్పదు. ప్రతి ఒక్కళ్ళు ఈ భూమిని రిజిస్టర్ చేసుకునే ఏం చెప్తున్నారు, నేను పలానా, అది ఓకే. ఇప్పుడు బాడీ పేరుతో రిజిస్టర్ చేస్తున్నారు. బాడీ అయితే రిజిస్టర్ అయితే మనసు ఎందుకు చేయించుకుంటుంది? బాడీ వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి కదా. మనసు వెళ్ళి నా పేరు అని చెప్తుంది, బాడీ చెప్తుందా, మైండ్ చెప్తుందా? మనస్సు ఏం చేస్తుంది, సంతకం పెట్టి ఇచ్చేసి బాడీ పేరుతో రిజిస్టర్ చేసుకుంది 100 ఎకరాలు, మనసులో తలంపేసుకుంటుంది. కళలోకి వెళ్ళినప్పుడు నీ బాడీ ఏది, డెడ్ బాడీ అప్పుడు కూడా నీకు పేరుతో ఉండాలిగా. మరి చనిపోయినప్పుడు ఆ బాడీ తీసుకెళ్ళాలి కదా. మా తాతయ్య గారికి 100 ఎకరాలు ఉంది, చనిపోయారు, 100 ఎకరాలు తీసుకెళ్ళిపోయారు. అల్టిమేట్ మీరు చెప్పేది తెలుసు నాకు, ప్రాసెస్ అడుగుతుంది అంతే. మైండ్ ఇప్పుడు మీరెవరికి చెప్తున్నారు ఇదంతా? ఎందుకు చెప్తున్నారు? వై? అయిపోయింది, అల్టిమేట్ వచ్చేసింది, ఇచ్చేది లాభం. అది దట్స్ ద పాయింట్. అయితే అల్టిమేట్ ఆన్సర్ గనక మనం చర్చలోకి తీసుకొస్తే చర్చ ఉండదు, అయిపోయింది, బాత్ కథ. ఇప్పుడు ఇది అల్టిమేట్ క్వశ్చన్, ఇది దీనికి ఆన్సర్ లేదు. ఇప్పుడు ఎవడైనా ఇంకొకటి, ఏదన్నా పద్ధతి అవసరమవుతుందంటవా ఈ స్థితికి రావడానికి? నీ అనుభవం నుంచి చెప్పు, నేను వేరే వాళ్ళు అడగట్లేదు, నిన్నే అడుగుతున్నా. ఏ పద్ధతి అయినా చెప్తున్నాను, 1,00,000 పద్ధతులు ఉన్నాయి. ఏ పద్ధతి అయినా వదిలేసేదాకా తీసుకెళ్ళాలి. ఆ పద్ధతి కూడా వదిలేసాకే, ఎందుకంటే నేను చేసి సంపాదించేదైతే. ఇప్పుడు దీనికి సప్లిమెంటరీ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓన్లీ ఐ కెన్ ఆస్క్ దట్. ఓకే, అడగండి. అది నీలో పుడుతుందా, వేరే వాడు ఇస్తాడా? ఎందుకు ఇలా అడుగుతున్నా కారణం, వేరే వాడు ఇచ్చినంత వరకు దాని మూలం నీకు తెలియదు. మూలం నీకు తెలియదు. మూలం అంటే వాడు ఎందుకు ఇచ్చాడో తెలియదు. ఇప్పుడు మనం ఏవైతే ట్రస్ట్ చేసి వాడుతున్నామో ఇవన్నీ స్పెసిఫిక్ కన్సల్టేషన్స్తో డిజైన్ చేసినవి. బికాస్ ట్రస్ట్ వస్తుంది. నా iPhone 12 నీ iPhone 12 ఫంక్షన్స్ ఇన్ ద సేమ్ వే.
కానీ పద్ధతి ఒకలా పనిచేయదు, బికాజ్ అదొక హ్యూమన్ మైండ్ నుంచి వచ్చింది కాబట్టి. హౌ డూ యూ నో ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ పర్సన్ ఆర్ యూ ఒకవేళ పద్ధతిని ఫాలో అయితే అది దారి చూపిస్తుంది, ఎట్లా తెలుస్తుంది? దారి చూపించదు. ఎట్లా తెలుస్తుంది? చూపించదని ఎట్లా తెలుస్తుంది? చూపిస్తుందని ఎట్లా తెలుస్తుంది? చూపించదని ఎట్లా తెలుస్తుంది అంటే, ఒకవేళ ఒక పద్ధతి అంటూ ఉంటే ఈ పాటికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టినట్టు 4 ఏళ్లలో మోక్షం క్రాష్ ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. అంటే ఏ పద్ధతి అయినా అట్లా కాదు మిత్రమా. ఇప్పుడు we actually seeing the expansion of meditation and all that అవసరం. టు నో దట్ యూ డోంట్ గెట్ ఎనీవేర్ క్లోజర్ టు దట్ విత్ మెడిటేషన్. అది తెలుసుకోవడానికి అది అవసరం అంటావా? ఖచ్చితంగా. అది చేయకుండా అది చేయడం వల్ల ఏం రాదని మీకు ఎట్లా తెలుసు? ఏం రాదని కాదు, బట్ అది నన్ను దానికి సాధనమే లేదని నా ఫీలింగ్. ఇప్పుడు ఒక ఎంక్వైరీ బేస్డ్ క్వశ్చన్ నేను కొంత నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు దాన్ని ఎలా ఎక్స్పాన్షన్ అక్కర్లే అంటే ఇదంతా వేస్ట్ అని తెలుసుకోవడానికి ఒకటి అవసరం అని చెప్తున్నాను. ఇప్పుడు ఒక మనిషికి మనందరూ ఉన్నాం, మనందరికీ పుట్టుకతో వచ్చిన సంపూర్ణ ఆరోగ్యం ఎప్పుడు మిస్ కాదు. సంపూర్ణ ఆరోగ్యం ఎప్పుడు మిస్ కాలేదు అంటే ఎప్పుడు మన అనారోగ్యమే రాలి. ఓకే, అప్పుడు ఆరోగ్యం తెలుస్తుందా? తెలియదు. సో ఇప్పుడు ఈ స్పిరిచువల్ ఎంక్వైరీకి అంటే అప్పుడు అనారోగ్యం వస్తే ఆరోగ్యం విలువ తెలుస్తుంది కదా. ఇది అందరికీ అర్థమయ్యే విషయం. ఆధ్యాత్మికత అవసరమని తెలియడానికి ఆధారభూతమైన విషయం ఏంది అసలు? నీ అన్హ్యాపీనెస్, దుఃఖాలే కాదు. దానికి అది ఓకే వచ్చిందంటే నీకు ఆనందం లేదని తెలుస్తుంది కదా, కాబట్టి దానికి కారణం కోసం దుఃఖం వచ్చింది కాబట్టి ఆ అనారోగ్యాన్ని తొలగించుకుంటే అక్కడ వైద్యుడు ఆత్మగా ఉండిపోతాడు. సో ఇప్పుడు ఎట్లయితే ఒక వ్యక్తి అనారోగ్యం వచ్చింది, ఇంకొక వ్యక్తికి ఇంకో పెద్ద అనారోగ్యం వచ్చింది, ఒకటి జస్ట్ జలుబు అయింది, వీళ్ళు ఆఫ్టర్ ప్రాసెస్ పొందే ఆరోగ్యం లక్షణం ఒకటేనా వేరుంటుందా? ఒకటే, కానీ దాని వ్యక్తీకరణ వేరేగా ఉంటుంది. నేను వ్యక్తీకరణ గురించి అసలు అడుగుతలేదు. నేను ఒకటే. ఇప్పుడు ఎవరైతే ఈ స్వామి చెప్తున్న కోరిక రీచ్ అవుతుందో వాళ్ళందరి కోర్ ఒకటే ఉంటుందా లేకపోతే వేరే? అక్కడ అందరూ లేరు కూడా. భాషపరంగా ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, స్వామీజీ ఉన్నాడు, దానికి ఒక దేహం ఉంది, ఒక జీవుడు ఉన్నాడు, అది మాట్లాడుతుంది, అదేదో చెప్పాలంటే ఈ జీవుడు మాట్లాడుతున్నాడు, ఆ జీవుడు మాట్లాడుతున్నాడు, ఈ జీవుడు మాట్లాడుతున్నాడు, కోర్ ఒకటే. అదే చెప్తున్నాడు, కోర్ ఒకటే. నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ ఇయ్యలే. అది ఆన్సర్ కాదు. అది నేను అడిగాను ఏం కావాలో. ఎందుకు తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? పిలిస్తే ఎందుకు పోతున్నారు? పోనీ మధ్యలో ఇక్కడ ఆగిపోవచ్చుగా, అతని ఇంటి వరకు ఎందుకు వెళ్తున్నారు? ఇఫ్ దెర్ ఇస్ నో చాయిస్. అలా లేదు, అట్టెట్లుంటది. సి దానికి ఏం చెప్తాదంటే దేహ ప్రారంభం ఉంది, దేహానికి ఉంది, దేనికి లేదు. దేహానికి ఉంటుంది కదా, ఓకే, అది తిరుగుతుంది కదా, లోపల నేను తిరగట్లేదు కదా. నిర్ణయిస్తున్నది మీ మైండ్ కదా? మైండే, అది ఒక ఇంద్రియం పనిచేస్తుంది, ఉంది, పనిచేస్తుంది, చేసుకొని ఓకే. స్టీరింగ్ పనిచేస్తుంది, అది నీ ఏదన్నా అబ్సల్యూట్లీ. కృప అనేది ఉంది, అది మనిషితోనే పని లేదు. అది చల్ల గాలి వచ్చిన కృపనే, మనం పోతుంటే రోడ్డుకి ట్రాఫిక్ లేకపోయినా కృపనే. కృప ఈజ్ ఎవ్రీవేర్. వివేక బుద్ధి జాగృతం చేసే కృప, దానికి సోర్స్ ఎక్కడుందంటావు? మళ్ళీ చెప్పు నాకు. జాగృతం చేసే వ్యక్తి ఎదురుగున్నా సోర్స్ నీలో ఉంటుందా ఉండదా? దట్స్ ఆల్. దట్ సర్వ్స్ ద పర్పస్. సోర్స్ నీలో లేనప్పుడు ఏ స్వామీజీ ఏం చేయలేడు. తద్వారా ఇతనే సెకండరీ, నువ్వే ప్రైమరీ కదా. అందుకని స్వామీజీని వదిలేద్దాం అంటే ఈ కాంటెక్స్ట్ లో. స్వామీజీని దీని నుంచి లిబరేట్ చేస్తున్నాడు. లేదు, స్వామీజీ చెప్తున్నాడు. అంటే స్వామీజీ ఇచ్చే ఆన్సర్స్ నాకు తెలుసు. అంటే నేను ఫస్ట్ చేసిన కాన్వర్జేషన్ దట్ ఈస్ ఓవర్, అంతే. అంతకుమించి ఏమి లేదు. ఇంకా పడుకోండి. అసలు ప్రస్తుతం మీ జీవిత లక్ష్యం ఏంది? ఏదో ఉంది, ఖచ్చితంగా ఉంది, చెప్పాను కదా, ఉంది. అది మళ్ళీ చెప్పండి. బుద్ధుడు ఇప్పుడు లెక్క పెట్టుకోకపోతే ఎన్నిసార్లు చెప్పవచ్చు. బుద్ధుడు
రాజ్యంలోకి వచ్చాడనమాట. అక్కడ ఒక వ్యాధిగ్రస్తుడిని, ముసలివాడిని, శవాన్ని చూశాడు. చూసి ఇంటికి వెళ్ళిన స్వామీజీ తర్వాత ఒక్క మాట అడుగుతా, చెప్తాను. కథ కాదు, మీ గురించి చెప్పండి. నా గురించి అక్కడికి వచ్చి చదవద్దు, నాకు బుద్ధుడు స్టోరీ మీ గురించి సరే, చెప్పండి. నేను కూడా తండ్రి చనిపోవటం ఫోన్ వచ్చింది, ఇంటికి వెళ్ళాను, ఆ దేహాన్ని కాల్చేశాను. తర్వాత అర్థమైపోయింది ఏంటి ఆ జీవితం అని. తర్వాత నా స్టోరీ కూడా చెప్పాక సూసైడ్ అటెంప్ట్. అది అక్కడి ఓకే. నుంచి ఏం చేశాను, నేను కూడా బుద్ధుడిలాగా 95లోనే బాధ దగ్గర భిక్ష తీసుకొని బయటకు వచ్చేసాను. గుంటూరులో కూడా భిక్షాటం చేసేది. ఇంటికి ఎప్పుడన్నా వెళ్ళేవాడిని 10 రోజులకి అట్లా. అంటే అప్పుడు నాకు కూడా అనిపించింది ఆ రోజు మేడ మీద చనిపోతే ఏంటి అని. కాబట్టి ఈ సర్వ దుఃఖాలకి కారణం ఏంటని నేను సాధన కూడా నిష్కామంగా చేసుకున్నా. ఏదో సాధన చేసి ఎవరి దగ్గర శిష్యుడు డబ్బులు తీసుకోవాలనుకోకుండా నిష్కామంగా సాధన చేసుకుంటే మనిషికి తొందరగా ఫలితం ఏర్పడుతుంది. కాబట్టి నాకేమైంది 94 వెళ్ళి 95కే వెళ్ళిపోయింది అన్నమాట. ఇక అన్ని కోట్లు వదిలేయడానికి నేను సిద్ధపడ్డానమాట. అప్పుడు నాకు తెలియదు, వదిలేయాలనిపించింది అంతే. ఇప్పుడు నిన్న కూడా 2 కోట్ల పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ ఎవరు? పీస్ అంతే. ఇంకా అంటే మనసు. నేను అడుగుతున్నది అది కాదు. మీకు పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? స్వామి అంటే లోపల ఉన్న ఆత్మ. ఆత్మే ఏదో పేరు పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు మీ దగ్గర బుక్లెట్స్ ఉన్నాయి. నేను పీస్ నేను చెప్తా. ఒక దాని మీద పీస్ ఆఫ్ మైండ్ స్వామీజీ, ఒక స్వామీజీ మేక స్వామీజీ, ఒక స్వామీజీ చెట్టు స్వామీజీ, ఏదో పెట్టుకోవచ్చు కదా. అదే ఎందుకు స్టిక్ అయిండ్రు? అది పెడితే ఇదెందుకు పెట్టుకోవడం అనొచ్చు కదా మీరు. పెట్టుకోండి. ఒకటే ఎందుకు స్టిక్ అయ్యారు అంటున్నా. ఐడెంటిటీ కాదా? అక్కడ ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ పెడితే యూట్యూబ్ రాలేదు. రాకపోతే అది ఛానల్ ఒకటి ఉంది అన్నారు. అప్పుడు ఏం పెట్టాలని అడిగారు. స్వామి అని పెట్టన్నా. అది కొడితే పీస్ ఆఫ్ మైండ్ స్వామి ఉందన్నారు. ఓకే అని ఫిక్స్ అయిపోయింది అంతే. అది యూట్యూబ్ ఫిక్స్. మీరు ఇప్పుడు పాంప్లెట్లు ఎందుకు దాని ఫైనల్ అనుకుంటున్నారు అంటున్నా. మనిషికి ఏ కులస్తులైనా ఏ మతస్థులు ప్రపంచానికి కావాల్సిన మనశ్శాంతి కావాలి. మనశ్శాంతి ఎక్కడ అమ్ముతామని బోర్డులు లేవు. కాబట్టి ఎక్కడ ఆకలి అమ్ముతాం అనే బోర్డు. కాబట్టి స్వామి అంటే అంతర్యామి, సర్వంతర్యామి. ఆత్మ అంటేనే శాంతి. కాబట్టి పీస్ అంటే ఆత్మే శాంతి. అంటే పీస్ ఆఫ్ మైండ్ అంటే మనసుని ఎప్పుడు శాంతిగా ఉంచుకోవటమే నీ జీవిత పరమ లక్ష్యం. నేను ఊరికి నేను అడుగుతున్నా అంతేకా. ఇప్పుడు ఇలాంటి విషయాలు అర్థమైన వాడికి వాడి వైఖరి మెమరీ పట్ల ఎట్లుంటుంది? అర్థమైన వాడిగా ఇప్పుడు స్వామీజీ తన గతం గురించి చెప్పాడు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్? అంటే ఎవరు క్యారీ చేస్తున్నారు? ఒక సెల్ఫ్ మెకానిజం అనుకుందాం. సెల్ఫ్ మెకానిజం ఇప్పుడు మీ మొబైల్లో రికార్డ్ అయినట్టు రికార్డ్ అయింది. ఎవరు సంయోజితంగా చెప్తున్నారు? హూ ఈజ్ ఇట్? ఐడెంటిటీ లేనప్పుడు. ఐడెంటిటీ లేదు అంటే ఎప్పుడు ఉండదని కాదు. నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఐడెంటిటీ మీ మనసులో మీరు కల్పించుకుంటారు. మీకు అది అక్కర్లేనప్పుడు మీరు విత్డ్రా చేసేసుకుంటారు. ఆయన చెప్పింది నేను ఏదైతే ఉన్నానో అది ఆయన నమ్మకం కాదు. ఆయన మనతో మాట్లాడినప్పుడు మాట్లాడినంతసేపు లిమిటెడ్ ఐడెంటిటీ. ఆ లిమిటెడ్ ఐడెంటిటీ ఆయన విత్డ్రా చేసుకున్నప్పుడు ఆయన లిమిటెడ్ ఐడెంటిటీ కాదు. ఓకే, అంటే మెమరీకి ఏ సిగ్నిఫికెన్స్ లేదు. మెమరీ ఇట్స్ గుడ్ టూల్ టు హ్యావ్. సిగ్నిఫికెన్స్ లేకుండా అంటే ఇప్పుడు మనకి అంటే నేను దానికి ఒక కొత్త టర్మ్ జోడించిన, మెమరీ వితౌట్ ఎమోషన్. You are just stating as an information, this is what happened. Memory without attachment. ఎమోషన్ ఉంటుంది ఇంకా, బికాస్ అటాచ్మెంట్ లేకుండా ఎమోషన్ రాదు. అట్లా కాదు. ఇప్పుడు ఎమోషన్ లేకుండా కూడా అటాచ్మెంట్ ఉండొచ్చు కదా. అప్పుడు మీరు సోర్స్ ఎక్కడ? ఏది? ఇప్పుడు అటాచ్మెంట్ ఉంది కానీ ఎమోషన్ లేని అటాచ్మెంట్ ఉంటుందా ఉండదా? ఈజ్ దర్ ఎనీ వే? అందుకే ఎమోషన్ అని వాడా. ఎమోషన్ లేని అటాచ్మెంట్ ఉంటుంది కదా, అప్పుడు అటాచ్మెంట్ వాడచ్చు కదా, ఎమోషన్ కాదు కదా. అట్లా. ఇప్పుడు 10th క్లాస్ లో మీరు కొన్ని ఫార్ములాస్ చదువుకున్నారు. ఏమో గుర్తులేదు నాకు. ఏదో చదువుకున్నారు, నాకు గుర్తున్నాయి. దానికి ఎమోషనల్ రికాల్ లేదు. కాకపోతే అది స్టిల్ నాకు బరువే కదా. బరువు అని అనుకోవట్లే. ఓకే, బట్ అంటే బరువు ఉండదు అసలు. అంటే మెమరీకి ఏ బరువు ఉండదు అని నా ఉద్దేశం. ఏదైనా ఒక బలమైన థాట్, దాని మీద దానికి ఒక బలమైన ఎమోషన్ వచ్చినప్పుడే మనం కొంచెం వెయిట్ ఫీల్ అవుతుంది. ఫాదర్ మరణించాడు, దానికంటే ఒక వెయిట్ ఉన్నప్పుడే ఒక థాట్ అనేది మమ్మల్ని ఒత్తుతుంది కిందికి. అదర్వైజ్ కొన్ని లక్షల కోట్ల పేజీల ఇన్ఫర్మేషన్ ఉన్నా అంతే అంతే. అంటే ఆన్సర్ చెప్పేశారు, జస్ట్ ఊరికే నేను సరదాగా అడుగుతున్నాను అంతే. మొన్న ఎవరు ఊరికే చెప్పండి, పేరు లేకుండా. జ్ఞాపకాలు ఏమైనా చెప్పండి. ఓకే, అంటే జ్ఞాపక శక్తి వల్ల కొన్ని జ్ఞాపకం ఉన్నాయి తప్ప జ్ఞాపకాలు. ఈరోజు పొద్దున ఒక మంచి కాంటెస్ట్ వచ్చింది. లవ్ మ్యారేజ్ చేసుకోవాలా వద్దా అంటే, లవ్ మ్యారేజ్ చేసుకోవద్దు, లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చు అంతే. ఏదో జుమ్లా మాటలు అంతే.
బాగుంది. సో ఈస్ దేర్ ఎనీ కనెక్షన్ స్పిరిచువాలిటీకి రిచువాలిటీకి అనే సంబంధం ఉందా? ఇందాక అనుకున్నాం పద్ధతులు ఉన్నాయని. పద్ధతి వేరు, ఐఎమ్ నాట్ టాకింగ్ పద్ధతి. ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఉందనుకో, అందులో రిచువాలిటీ ఏమి లేదు. రిచువల్ ఏం లేదు. ఇప్పుడు కర్మకాండ ఏమి లేదు. రిచువల్ అంటే ఇలా స్నానం చేయాలి, ఇట్లా అనుష్ఠించాలి, దిస్ ఇస్ ఆ రిచువల్. అంటే ఒక రకమైన బొట్టు పెట్టుకోవాలి, ఒక రకంగా చేయాలి. ఇస్ దేర్ ఎనీ స్వామీజీ ఆధ్యాత్మికతకి క్రతువులకి ఏమైనా సంబంధం ఉందా? పూజలకి అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళటానికి అది ఉపయోగపడే మార్గాలు. కరెక్ట్. ఎంతసేపు ఉండాలి ఎట్లా తెలుస్తుంది? అది వాళ్ళ వాళ్ళ సాధన బట్టి ఉంటుంది. కర్మ, భక్తి, ధ్యానము, ఈ 3 కర్మ. డైరెక్ట్ గా ఆ 3 అంతమైనప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానంలో ఉండిపోతాయి, ఆత్మగా నిష్ట ఏర్పడుతుంది. ఇప్పుడు అది వాళ్ళ సాధన బట్టి. ఆఫ్ కోర్స్ ఆ తీవ్రతరం. ఇప్పుడు ఒక గురువు ఉన్నాడు, ఈ 6 శిష్యులు ఉన్నారు, లేదా మనుషులు ఉన్నారు. శిష్యులు అనే పదం వదిలే, మనుషులు ఉన్నారు. వీళ్ళందరి కోరిక ఈ స్థితి అనుభవించడం కోసమే. ఓకే, అంటే దే ఆల్ వాంట్ టు బి లైక్ దట్. ఎందుకు ఎవరికి ఉండదు? మంచి ఆకలి ఉండాలి, మంచి తినాలి. వాంట్ టు బి లైక్ దట్ కాదు, కెన్ ఐ బి లైక్ దట్ అనేది కూడా క్వశ్చన్ ఉంటుంది కదా. ఐ డోంట్ నో ఇఫ్ ఐ కెన్ బి లైక్ దట్ అనేది కూడా భయం కూడా ఉంటుంది. అది కోర్ అందరిలో ఉందనేది అనుకొని చెప్తుంది. ఉంది. ఓకే, ఇప్పుడు ఈ వ్యక్తి అందరికి కామన్ ఎజెండా ఇస్తాడా? వ్యక్తికి మారాలంట. ఎందుకంటే నీకున్న మనసు వేరే, ఈయనకున్న సైకలాజికల్ డెప్త్ వేరే, ఆయనకున్న ప్రిజుడిస్లు వేరే. మనందరం చూడడానికి ఒకలా కనపడవచ్చు ఫిజికల్లీ, బట్ హీ మే బి క్యారీయింగ్, అంటే మనం ఊహించలేనంత చెత్త క్యారీ చేస్తున్నాడేమో, రకరకాల ధారణలు, భయాలు అలవాటు. ఇప్పుడు ఇతను అడ్రస్ చేసినప్పుడు అందరికి ఒకటే మాట వర్కౌట్ అవుతుందా? ఇండివిజువల్గా అడ్రస్ చేస్తేనే ఈ విషయం తొందరగా అర్థమవుతుందా? ఇప్పుడు అబ్సల్యూట్ ట్రూత్ ఇందాక నుంచి మనం అనుకుంటున్నాం కదా. ఇప్పుడు నెంబర్ సిస్టమ్ ఉందనుకోండి, 100 గురించి మనం మాట్లాడాలి, కానీ మనం 10 దగ్గరే ఉన్నాం. మన ఇమాజినేషన్ స్ట్రెచ్ అయితే మేబీ 11 దాకా వెళ్తుంది, 12 దాకా వెళ్తుంది. అలాంటి వాడికి 50లో ఏం జరుగుతుందని చెప్తే అర్థం కాకపోవచ్చు. సో మెల్లిగా నీ ఇమాజినేషన్ స్ట్రెచ్ అయ్యే కొద్దీ యూ కెన్ టేక్ యూ టు 100. ఏది మెల్లిగా 10 నుంచి 100 దాకా తీసుకెళ్ళచ్చు. అది 1 లైఫ్ టైంలో జరగచ్చు, మెనీ లైఫ్ టైమ్స్లో కూడా జరగచ్చు. సో నేను ఐ థింక్ ఇట్స్ టైలర్ మేడ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీబడి కదా. కానీ అబ్సల్యూట్ ట్రూత్ మాత్రం అల్టిమేట్లీ అది క్లియర్. అవును, అబ్సల్యూట్ ట్రూత్ లో ఏ మార్పు లేదు. అవును, కానీ ఎదుటి వ్యక్తి ఎవడో గుర్తించి అవును, తన మనసు ఏమిటో తెలుసుకొని చెప్తే తొందరగా గట్టు మీద పడవచ్చు. అట్లా కాకుండా అందరికి ఒకే తరహా ఇస్తే, ఇది నా జీవితకాల అబ్జర్వేషన్. దట్స్ వై ఐ అపోజ్ ఆశ్రమ్స్. ఐ అపోజ్ ఆశ్రమ్స్. ఓకే, ఇప్పుడు జిమ్కి వెళ్ళాము, మన బాడీని బట్టి మనకి డంబులు ఇవ్వాలి. అందరికి ఒకటే డంబులు కుదరదు. అట్లా గురువు అనేవాడు వ్యక్తిని చూసి ఆ వ్యక్తితో మాట్లాడి, ఇది నువ్వు చేయి, ఇది నీకు వర్కౌట్ అవుతుంది అని కనుక చెప్తే తొందరగా విముక్తి అనేది వస్తుంది అనేది నా యొక్క ప్రాక్టికల్ అబ్జర్వేషన్. గురువు అనేవాడు బయట నుంచి మాట్లాడే మాటలు కాదండి, ఇన్నర్ వర్క్ కూడా చేసేది గురువు అనేది నా ఒప్పుకుంటుందా? అది ఒప్పుకుంటుందా? అది ఆ బేసిక్ కమ్యూనికేషన్ లేకుండా ఇదంతా జరగదు. అంటే మీ ఇన్స్ట్రుమెంట్ లోపల నుంచి కూడా ఎట్లా ఉంది అది గురువుకి తెలుసు. బేసికలీ తెలిసినప్పుడు కామన్ ప్రాక్టీస్ ఎలా ఉంటుంది అనేది నా యొక్క డౌట్. కామన్ ప్రాక్టీస్ అంటే అదేమి దిస్ ఈస్ ద అల్టిమేట్. ఇప్పుడు చెప్పారు ఆయన 2 రోజుల నుంచి ఇక్కడ ఎవరికి ఏం జరిగింది అది ఏదో సీడ్ కాదు, అది ఒక ఓవరాల్ డైరెక్షన్ లో మన మైండ్ నడవాలి అనేది, మనం నడవాలి అందులో. ఇప్పుడు అందులో నడుస్తున్న కొద్దీ మనకి ఇప్పుడు మనం ఎక్కడెక్కడ ఇరుక్కున్నాం, మనం ఎక్కడెక్కడ అటాచ్మెంట్స్ ఉన్నాయని మనకు తెలుస్తాయి. ఆయన అటాచ్మెంట్ వేరు కావచ్చు, నా అటాచ్మెంట్ వేరు కావచ్చు, ఈయన అటాచ్మెంట్ వేరు కావచ్చు, బట్ ఓవరాల్ ఐడియా సేమ్. కానీ ఆయన చెప్పింది అబ్సల్యూట్ ట్రూత్. కాబట్టి ఇఫ్ యూ స్టార్ట్ వాకింగ్ ఆన్ దట్ పాత్, అడగండి. ఇందాక ఎవరు ప్రశ్న అడిగారు పర్సనల్గా, మీరు చెప్పింది బాగుంది, దిస్ ఇస్ వాట్ ఐమ్ గోయింగ్ త్రూ అడగండి, చెప్తారు కదా. అంటే అడిగి చెప్తారు డెఫినెట్లీ. నాకు కూడా ఒకటి ఏమనిపిస్తుంది అంటే, ఎవరి అండర్స్టాండింగ్ వాళ్ళు, అక్కడ చెప్పింది కామన్ పాయింట్ అయినా సరే ఎవరి ఇండివిజువల్ అండర్స్టాండింగ్ వాళ్ళకు ఉంటుంది. తర్వాత ప్రాబ్లం చెప్పేదానండి, ఇనిషియల్ స్టేజెస్లో టు మౌల్డ్ దట్ విల్ యూస్ఫుల్. మీరు ఇప్పుడు సపోజ్ ఐఏఎస్ చేయాలనుకోండి, ఏబిసిడీల దగ్గర నుంచి కూడా ఇండివిజువల్గా నేర్పక్కర్లేదు కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ దాకా ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్ చేయాలి, మీరు ఏబిసిడీలు కూడా సెపరేట్ గ్రూప్స్లో నేర్పక్కర్లేదు కదా ఇండివిజువల్గా. సో అప్ టు సమ్ ఎక్స్టెంట్ బేసిక్ నాలెడ్జ్ ఒక ప్రిపరేషన్ కోసం అయితే గ్రూప్స్లో వర్కౌట్ అవుతుంది. తర్వాత ఇండివిజువల్గా అతను ఆ గురువు దగ్గర ఉంటాడా, వదిలేసి ఇంకో గురువు దగ్గరికి వెళ్తాడా, అతను ఇండివిజువల్ డెసిషన్ పెట్టి అతను తీసుకుంటాడు. అయితే మళ్ళీ ఇక్కడ అడగాల్సిన ప్రశ్న,
ఈ ఆధ్యాత్మికత అనేది ప్రాసెస్ ఓరియంటెడా లేకపోతే సరిగ్గా చూడడం వల్ల మేనిఫెస్ట్ అవుతుంది? ఒకసారి మళ్ళీ నా క్వశ్చన్ వేరే వర్డ్లో అడగరా, వేరే వర్డ్లో అడగరా? అంటే ప్రాక్టీస్ చేసి అంటే ప్రాసెస్ ఆఫ్టర్ ప్రాసెస్ వల్ల మేనిఫెస్ట్ అయ్యేదా రిజల్ట్? అట్లా కాకుండా సరిగ్గా విషయాన్ని అర్థం చేసుకోవడం ప్రాసెస్ లేదు, యు ఆర్ జస్ట్ లుకింగ్ ఇన్ టు ఇట్, అలా మేనిఫెస్ట్ అవుతుందా? ఈ రెండు 2 డిఫరెంట్ ఆస్పెక్ట్స్. కొంచెం మరి ఒక సమాధానం చెప్తాను. నచ్చడం చెప్పడం లేదు, చెప్తుందంతే. చాలా కష్టపడిన తర్వాత ఎంత సులువుగా వస్తుందని తెలిసేది. సో యూ గో త్రూ ఏ ప్రాసెస్. ఇది మీరు జీవిస్తూ చెప్తున్నారు, అజంప్షన్లో చెప్తారు? అజంప్షన్ కాదు. ఓకే. దొరికినవన్నీ అంటే చాలా కష్టపడిన తర్వాత ఇది ఇంత సులువు అని అర్థమవుతుంది. కానీ అది కష్టపడకుండా మీరు జస్ట్ దాన్ని నేను ఇది సులువుగా నేను దీన్ని ఎలా చూస్తే ఇది సులువు అని అది చేస్తే అది దొరకదని నా అనుభవం. అంటే సులువు కష్టం అనే పదం వాళ్ళే ప్రాసెస్ అన్నారు. ప్రాసెస్ అంటే ప్రాసెస్లో కష్టం ఏం లేదు. గోయింగ్ త్రూ ద ఇప్పుడు రెడీగా ఉన్నదానికి నాకు రెడీమేడ్కి బట్టలు కుట్టించుకోవడానికి టైం ఉంది కదా, కష్టమే కదా కుట్టించుకోవడం. రెడీమేడ్ ఈజీ కదా. ఓకే. అంటే ఇప్పుడు ఈ ధ్యాన పద్ధతుల్లో మరి రాళ్ళు గిళ్ళు కొట్టేది లేకపోతే బ్లేడ్లు కూర్చుని అట్లాంటివి ఏం లేవు కదా, కష్టపడేది లేదు. అన్నిటికన్నా అంటే కమింగ్ ఫేస్ టు ఫేస్ విత్ యువర్ ఓన్ ఇగ్నరెన్స్ ఇస్ రాళ్ళు కొట్టేదానికన్నా అది భయంకరమైంది, చాలా ధైర్యంతో కూడిన పని కూడా. అది ఓకే. స్వామి పాట పాడండి. దేహమే దేవాలయం, ఇందున్న ఆత్మయే సనాతన దైవం. సాక్షాత్తు ఈ దేహములో దేవుడున్నాడు. దేవుడు సృష్టించిన దేహము, ఈ దేహములు సృష్టించిన దేవాలయాలు, దాంట్లో విగ్రహాలు. మనస్సు యొక్క నిగ్రహం కోసమే విగ్రహానికి వెళ్తారు. మరి గుడికి విగ్రహానికి శరీరం ఉండాలి కదా, ఆ శరీరం నా శరీరం అంటున్నావు కదా, మరి నువ్వెవరివి? కాబట్టి గుడికి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి, అది కర్మ. దేహము కదలాలి, ఇంద్రియములు కదలాలి, ప్రాణం కదలాలి, దేవాలయానికి మనసు కదలాలి. ఆ మనసు ఎవరిది? నాది. మరి నేనెవరిని? నేనే దైవము. క్షేత్రంబు నేగాదు క్షేత్రజ్ఞుని నేనలుసు ఎలిగెత్తి చాటుము ఓ మనసా. కాబట్టి ఈ క్షేత్రము అంటే నశించిపోయే ఈ దేహమునే కాదు, ఈ దేహంలో ఉన్న దేహిని నేను అనుకున్నప్పుడు జ్ఞానం. జ్ఞానే నేను, నేనే జ్ఞాని, జ్ఞానికి నాకు భేదం లేదు. చిదానంద రూప శివోహం శివోహం. దేహం మరణిస్తుందే కానీ లోపల నేనుకు మరణం లేదు, అది ఏ ఆత్మ సాక్షి. ఎప్పుడైతే ఈ గుడ్డని నదిలో వేసేస్తే ఇది ఆత్మహత్య అవుతుందా? అనాత్మహత్య అవుతుంది. అట్లాగే ఆత్మని తెలుసుకోకుండా మర్చిపోవటమే ఆత్మహత్య. ఆత్మ నేనైతే ఇంకా హత్య ఏంటి? ఆత్మకి హత్య చేసేవాడు ఉన్నాడా? చంపేవాడెవ్వడు, చచ్చేవాడెవ్వడురా. ఇంకొక 2-3 చిన్న చిన్న ప్రశ్నలు ఇస్తే అది ముగిద్దాం. మన మత గ్రంథాలకి ఆధ్యాత్మికతకి మన సంబంధం ఉందా? మనసు నుంచి పుట్టింది మత గ్రంథాలు. దేహవాసన, లోకవాసన, శాస్త్రవాసన. ఒక వ్యక్తి బైబిల్ చదువుకుంటాడు, ఇంకో వ్యక్తి సాయి పాలన, ఇంకోటి రామాయణం, ఇంకోళ్ళు భగవద్గీత. ఎవరు ఏది చదువుకున్నా ముందు మనసు కావాలి, నేను చదవాలి అని. కాబట్టి ఆ మతం మనసు నుంచి పుట్టింది మతము. మరి గ్రంథాలన్నీ పెట్టుకున్నారు, భగవద్గీత, రామాయణము, సాయిబాబా పాయను, బైబిలు, ఖురాను. మరి నిద్రపోయినప్పుడు ఆ మత గ్రంథాలు బయటే వచ్చి నిద్రపోతున్నారు కదా లోపల. అదే మరణించినప్పుడు ఎవరైనా తన మత గ్రంథాలని తీసుకెళ్ళటం లేదుగా మరణించేటప్పుడు. ఎందుకంటే మనసు శుద్ధి కోసమే వాళ్ళ మత గ్రంథాలు చదువుతారు అంతే. మనసు శుద్ధి అయిపోయిన తర్వాత ఏ మత గ్రంథాలు అవసరం లేదు. అంటే ఉపయోగపడతాయి చిత్తశుద్ధి కోసము, పవిత్రమైన కర్మలు చేసుకోవటానికి. నాకు అందరు తీసుకున్నాను కదా, వేమన్ తీసుకున్నాను, షిరిడి సాయిబాబా తీసుకున్నాను, మహావీర్ తీసుకున్నాను, జైన్ మతాన్ని తీసుకున్నాను, రమణ మహర్షి తీసుకున్నాను, బుద్ధుని తీసుకున్నాను, జీసస్ క్రీస్తుని తీసుకున్నాను. ఒక్కళ్ళ దగ్గర ఒకటి తీసుకున్నాను అంతే.
హృదయ శుద్ధి గలవారు ధన్యులు. నీ దగ్గర 2 అంగీలు ఉంటే ఒకటి ఇవ్వు. నీలాగా నేను నిన్ను ఎలా ప్రేమించుకున్నా అందరిని అలా ప్రేమించు. సాయిబాబా దగ్గర కుష్టి వ్యాధి అట్లా. వేమన్ దగ్గర అపకారికి నుపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి. అట్లా బుద్ధుడు ఈ అంతా దుఃఖమే దుఃఖమే, కోరికలే దుఃఖానికి కారణం అన్నాడు. 95లోనే భార్య దగ్గర మొదటి భిక్ష తీసుకున్నాను, బయటికి తీసుకొచ్చి. లోపలికి రమ్మంటే లోపలికి కూడా రాలేదు. ఆమె బయటకు వచ్చి భిక్ష పెట్టారు అంతే. ఇంకట్లా భగవద్గీత క్షేత్రము క్షేత్రజ్ఞుడు అయిపోయింది, ఇంకేమీ లేదు. ఓకే, మీరు చెప్పండి. ఇప్పుడు ఆయన చెప్పింది మీకు ఉపయోగపడిందా? నేను ఊరికి వింటుంది బట్ అసలు మొత్తం వింటుంది అంతే. ఉపయోగపడేది లేదు, ఉపయోగపడకపోయేది లేదు. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు మీరిద్దరు మాట్లాడుకున్నది నేను ప్రింట్ తీసాను అనుకోండి, అది కూడా ఒక మత గ్రంథమే. ఓకే, ఐ అగ్రీ. అంటే ఎక్కువ మంది అంగీకరించిన థాట్ అది చదివితే ఇప్పుడు మీ ఇద్దరికి జరిగిన డిస్కషన్ ఉపయోగపడవచ్చు, 100% ఉపయోగపడుతుంది. కానీ అట్ వన్ పాయింట్ దాన్ని కూడా వదిలేసి స్టేజ్ వస్తేనే నిజంగా ఉపయోగపడినట్టు. కానీ దాన్ని పట్టుకొని కూర్చుని మీరేమంటారు? అదే చెప్తున్నా. 100% అన్ని మత గ్రంథాలు లేవు. ఆత్మ గురించి చెప్పేది ఒకటే గ్రంథం. ఏదది? అన్నిట్లో ఉంది ఒకటే. కాదు ఇట్లా ఈసుడికి జవాబులు ఇస్తే ఎట్లా మళ్ళీ ఎప్పటికీ కాదు అర్థం కాకూడదు. అందుకనే బైబిల్ ఏం చెప్తుందంటే ఈ మనసుని సాతాను అని పేరు పెట్టింది. హిందువులు ఏం చేస్తారు, దాన్ని మాయ అని పేరు పెట్టారు. అదే ముస్లింలు దిల్ అని పెట్టారు. అంటే 3 పేర్లు అయ్యే. ఏదో వ్యాఖ్య చేయకండి, ఎందుకంటే అవసరం లేదు. వాళ్ళ వ్యాఖ్యలు వేరే ఉన్నాయి దాని మీద. ఇది మన కన్వీనియంట్ కోసం ఇస్తున్న వ్యాఖ్య. నాకు అవసరం లేదు కదా, ఉన్నది ఒకటే మత గ్రంథం. ఆత్మ గురించి మాట్లాడేది మత గ్రంథం. అది ఇంగ్లీష్ లో చెప్పినా, ఉర్దూలో చెప్పినా, అరబిక్ లో చెప్పినా, సంస్కృతంలో చెప్పినా దాని సత్యం ఓకే. ఇప్పుడు ఆత్మని ఆకలి అనొచ్చా? ఆకలి లాంటి స్థితి. ఇప్పుడు మనందరిలో ఆకలి సేమ్ అనొచ్చా? పోనీ అంటే ఆకలి కూడా ఆకసేసినప్పుడు ఒక్కళ్ళు ఎక్కువ తింటారు, ఒకళ్ళు తిండి గురించి మాట్లాడుతూనే లేదు. అది ఇక్కడ ఆకలి. నీలో ఉన్న ఆకలి, సరే మీలో ఉన్న ఆకలి, నాలో ఉన్న ఆకలి, ఆ మిత్రుల్లో ఉన్న ఆకలి, ఇక్కడ ఉన్న అందరిలో ఆకలి ఒకటేనా? క్వాలిటీ వైజ్ ఆత్మని గురించి ఆకలి ఒకళ్ళకి ఎక్కువ ఉంటుంది, ఒకళ్ళకి తక్కువ ఉంటుంది. నేను ఎక్కువ తక్కువ గురించి మాట్లాడుతున్నాను. ఆకలి ఒకటేనా? ఇంకా అసలు ఆత్మ గురించి ఆకలి ఉంది. ఇంకా అసలు నేను ఆత్మ గురించి ఆకలి అనట్లేదు స్వామిజీ. నా ప్రశ్న ఆత్మను పక్కకు పెట్టేసిన అది వెళ్ళిపోతుంది గంగలు. సో ఆకలి మీలో నాలో ఇప్పుడు కావచ్చు, 1 గంటకు కావచ్చు, నాకు 3 గంటలకు కావచ్చు. బట్ ఆకలి క్వాలిటీ ఒకటినా? అందులో ఏమైనా డిస్క్రిమినేషన్ ఉందా? ఉండొచ్చు. మీ టేస్ట్ ని బట్టి. నేను టేస్ట్ కి సంబంధమే లేదు. ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడు, ఏం టేస్ట్ ఉంటుంది? ఛాయిసే లేదు. ఆకలి అయితే ఉందిగా. చిన్నపిల్లవాడికి ఉంది. అదే అన్న, వాడికి చాయిస్ లేదు. వాడికి పాలు, ఆహారం. నాకు నేను ఇంకా ఆహారం సరే నేను తీసుకొస్తుంది లేదు. ఏ ఆకలి గురించి మాట్లాడుతున్నారు? ఫుడ్. మీకు ఆకలి ఆ ఒరిజినేషన్ ఉంది, దానికంటే ఒక క్వాలిటీ ఉంటుంది కదా. ఆకలి అనేది నాకు నిజంగా అది వస్తు సిద్ధంగా అక్కడ ఏం లేదు, దానికంటే క్వాలిటీ ఉండదు. అంటే అది లేదా? వస్తు రూపంగా ఎట్లుంటది? లేదు. మరి దాని క్వాలిటీస్ ఎట్లా చెప్పాలి? నాకు అర్థం కాదు. అది మీలో వస్తున్నప్పుడు తెలుస్తుంది. అంటే నాకు ఆకలేదు, మీకు ఆకలేదు, ఇవి డిస్క్రిమినేషన్ ఉందా లేకపోతే ఒక్కటి ఉందా అని అడుగుతాను. తెలుస్తుంది. నాకు వస్తున్నప్పుడు నాకు తెలుస్తుంది. మరి నాకు కరెక్ట్ గా అర్థం. అంటే మనం తినే ఫుడ్ లో మార్పులు ఉండొచ్చు, ఆకలి తీవ్రతలో మార్పులు ఉండొచ్చు, ఆకలి గుణంలో ఏమన్నా మార్పు ఉంటుందా అని అడుగుతుంది. ఆకలి ఒకటి. అంటే మీలో ఆకలి, నాలో ఆకలి. ఇప్పుడు ఆత్మ క్వాలిటీ అనొచ్చా? ఇదే ఆత్మకున్న క్వాలిటీ అనొచ్చా? లేదు. అసలు దానికి అసలు చెప్పడానికి ఎందుకు? అదే అని మనసులో చెప్పేది. నేను చెప్పేది క్వాలిటీ గురించి. అంటే అందరూ ఒకటి అందరిలో అదే దాంట్లో ఇంకేం లేదు. అంటే అందరిలో ఏదైతే ఉందో ఈక్వల్ గా దాన్ని ఆత్మ అనొచ్చా? అంతే. ఆకలిలో భేదం ఉంటుంది, రుచుల్లో భేదం ఉంటుంది. ఆకలిలో భేదం, ఆకలిలో ఎక్కువ తక్కువ ఉండొచ్చు, భేదం తినొచ్చు, తక్కువ తినొచ్చు, రుచులకి రకరకాలు తీసుకోవచ్చు. నిద్ర సుషుప్తిలో మనందరి నిద్ర ఒకటి. అట్లా ఆకలిలో మూల లక్షణం ఒకటి. దాంట్లో డిస్క్రిమినేషన్స్ లో కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, రంగును బట్టి, హైట్ ను బట్టి ఉండకపోవచ్చు. జస్ట్ కమ్స్ డిస్క్రిమినేషన్స్ లేవు. ఇది మనకు పరిచయంగా, మనకు ఎక్స్పీరియన్స్ చేయగలిగే ఒక ఆత్మస్వరూపం అనుకుంది. అంత అంబిగ్యూటీ కూడా అనవసరం. మీకు ఏదైనా తెలుసుకునే శక్తి ఉందంటే అదే ఆత్మస్వరూపం ఉంటుంది. మీకు ఇది కనిపిస్తుందా? అది ఆత్మ. మనం డిస్కస్ చేసినందుకు నేను ఐఎమ్ ట్రైయింగ్ టు పుట్ ఇన్ ఏ కాంటెక్స్ట్ అంతే. ఓకే. వాళ్ళు అల్టిమేట్కి వస్తే ఇంక చర్చనే వద్దు. కాదు, చూపే ఆత్మ అనుకోండి. ఆకలి ఎందుకు?
డిస్క్రిమినేషన్ ఉంటుంది కదా చూపులా. ఎక్కడ ఉంది డిస్క్రిమినేషన్? మీ చూపులో డిస్క్రిమినేషన్ లేదా? లేదు. ఎక్కడ ఉంది చూపు? అంటే ఇప్పుడు ఒక దాన్ని స్పెసిఫిక్గా చూడకుండా ఇప్పుడు ఎక్కడన్నా చూసారా? చూసాను. నా చూపు ఉంది కదా, ఆబ్జెక్ట్ ఉంది, చూపు ఉంది మధ్యలో. అంటే థాట్స్ జనరేట్ అయ్యేది ఉంటుంది కదా దానివల్ల? ఉండదు. అలా మీరు ఇప్పుడు పావును చూసారు అనుకోండి, పావును చూసిన వెంటనే మీ రియాక్షన్ ఏముంటుంది చెప్పండి? జనరల్గా మీకు కాదు, నేను చూస్తాను, మీకు కాదు, మామూలుగా హ్యూమన్ తెలియదు నాకు. భయం వేస్తుంది అనుకుందాం, ఏదో ఒకటి భయం ఉండొచ్చు. చూసిన ఎంతసేపటికి భయం వేస్తుంది? వాడి మైండ్ని బట్టి, వాడుకున్న దారులు. 1 సెకండ్ అనుకుందాం. సో మీరు పావును చూసిన 1 సెకండ్లో, మధ్యలో 1 సెకండ్లో మీకు భయం లేదు. భయం లేదు కాదు, భయం రిజిస్టర్ కాలేదు అంతే. భయం లేదు మీకు ఇంకా. ఓకే, గుర్తించారు దాన్ని అంతే. కానీ దాంట్లో మీకు మైండ్ లేదు, ఏముండదు. అంత చిన్న స్పేస్ లో డిస్టింక్షన్ లేదు. ఆ 1 సెకండ్ ఉన్నది మీరు దాన్నే కనుక ఎలాంగేట్ చేసుకుంటే అదే ఓకే. ఓకే అంటే ద వెరీ ఒరిజినేషన్, నేను చెప్తున్నది అది. అంటే ఒరిజినేషన్ లో ఏ డిస్క్రిమినేషన్ లేదు అంటున్నా. లేదు అంటే నా బేసిక్ ఆర్గ్యుమెంట్ అంతే. డిస్క్రిమినేషన్ ఉండడానికి 2 ఉండాలి, 2 లేవు కూడా. ఒరిజినేషన్ లో లేవు, 2 లేవు. మనలో ఆత్మ లేదు, ఆత్మలోనే మనం ఉన్నాం. ఇంతకు స్వామీజీ లాస్ట్ ప్రశ్న, మీరు ఈయన విలువగానే ఎందుకు వచ్చారు? రానని చెప్పొచ్చు కదా. రాకపోతేనేమో ఎందుకు రాలేదని ప్రశ్న కాదు, అసలు అప్పుడు ఈ ప్రశ్న లేదు. అప్పుడు అడుగుతారు, నేను అడగను. ఇప్పుడు ఇదేంటికి అడుగుతున్నారు? రాకపోతే ఆయన పిలవగానే ఎందుకంటే ప్రశ్న వ్యాలిడే. ఇప్పుడు ఎందుకు వెళ్ళలేదనే ప్రశ్న అదే ఎవరు అడగరు నాకు తెలిసి. ప్రశ్న అయితే వ్యాలిడే కదా. కాదు, ఎవరు అప్పుడు ఈ వ్యక్తి ప్రేమలో ఉండేవాడుగా. ఇప్పుడు నేను ఎక్కడో రోడ్డు మీద కూర్చున్నా, ఇక్కడ ఉన్న వాళ్ళ ఇంట్లో ఎందుకు పోతున్నారు అనేది అదేం ప్రశ్న, అట్టెట్లుంటది. పిలిచారు కదా, అందుకే పిలిచాను కాబట్టి చెప్తున్నా. ఇది దేహ ప్రారంభం అని చెప్పాను అంతే. దేహ ప్రారంభం వచ్చిందంటే దర్శనం. దేహం ఏది ప్రారంభం అయితే దేహం పుట్టిందో ఆ ప్రారంభం చోట ఇక్కడ వెళ్తూ ఉంటుంది బాడీ. నేను చెప్తున్నా దానికి సృష్టి యొక్క ధర్మం ఏంటంటే లవ్ స్టోరీస్ ముందుకు తీసుకెళ్ళాలి. ఇది ఒక లవ్ స్టోరీ అంతే కదా గురికి. లవ్ స్టోరీస్ మధ్యలో కట్ చేయదు సృష్టి, అంతే. బాగుంది. ఇంకా లాస్ట్ ఏదన్నా ఒక పాట పాడండి. ఇది ఎవరన్నా పాట పాడండి, బాగుంటుంది. విజయ్ పాడు చేయి ఊరికే. మీరు రెండు ఒకసారి ఇట్లా. మీకు కూడా ఐడెంటిటీ ఉందా? ఎందుకు మనం ప్రచారం చేసుకోవాలి? అసలు ప్రచారం కాదు నా ఛానల్ అటువంటిది. అంటే ఇప్పుడు టీవీ లేదు, లేకపోతే టైమ్స్ నో అయితే మీరు ఆలోచించారు. ఏదైనా ప్రచారం. అసలు మీకు ఆసక్తి లేకుండా మీ గురించి ఎవరు ప్రచారం చేయరు. 1,000,000 మంది వచ్చినా నాకు ఆసక్తి లేదని చెప్పండి అంతే. ఇప్పుడు అదే చెప్పాడు మీకు. లేదు, నేను చెప్పేది అప్పుడు మీరు అందరికి కనబడవచ్చు అంటున్నాను. ఇప్పుడు ఇదంటే మీకు మమకారం లేదనుకోండి, పట్టుకోమంటే పట్టుకోవచ్చు అంట. నేను కాదు, మమకారం లేని స్థితిలో ఆయన లేనని ఒప్పుకుంటున్నాడు. నేను కూడా లేను. ఆ పుస్తకం రాసింది మీరేనా? మీరు అలా కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాదండి బాబు. మరి ఆయన ఎవరు, ఈయన ఎవరు? ఆయన మీరు మాట్లాడారు కదా, మీరే అనుకుంటున్నారు. నాది గుండె కానీ పరమాత్మ. సరే అయితే ఏదో ఒకటి. కానీ నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అతనే ఇతను అనుకుంటున్నా. కాదు, వేషధారణ ఒకటే కానీ ఆయన పరమాత్మ. చాలా అంటే మీకేమన్నా బంధువు అవుతారా? పరమాత్మ. అచ్చా, ఓకే, రామ్ బాగుంది. పరమాత్మ. మీ బుక్లెట్స్ ఎవరికైనా పంచమంటే పంచుతా. పుస్తకంతో మీకు ఏంటి? చదివేశాను మొత్తం. నాది ఫోటోగ్రాఫిక్ మెమరీ. అంటే నేను చదవడాన్ని ఒక సరదా వ్యాపకం కింద చేసుకున్నా, కానీ నువ్వు తెలుగు తెలిసిన కంటెంట్. నేను వచ్చిన నిఖిల ప్రపంచము వచ్చునురా, మరల కన్ను మూస్తే ప్రపంచము బయట ఆగిపోవునురా. బయట ప్రపంచం ఒక్కొక్క భావంతో తీసుకుంటారు. మనసు లోపల కన్ను మోయగానే లోపల మనసు ఒక్కొక్క ప్రపంచం ఉంటుంది. కాబట్టి గాఢ నిద్రలోకి మైండ్ గనక హృదయంలో పడిపోయినప్పుడు అంత ప్రపంచం ఆగిపోయింది. మైండ్ ఎప్పుడైతే ఆగిందో అంత ప్రపంచం ఆగిపోయింది గాఢ నిద్రలో.
కాబట్టి మైండ్ కొలాప్స్ వదల్ కొలాప్స్. అక్కడ నీకు గాఢ నిద్రలో బౌండరీస్ లేవు. మెలకువలో సముద్రంలో ఒక అలలాగా ఉంటావా, గాఢ నిద్రలో సముద్రంలాగా ఉంటావా? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్ష. 14 లోకాల్లో కూడా నీకు బంధాన్ని మోక్షాన్ని ఎవడు ఇవ్వట్లేదు. నీ మనసులో బంధిస్తుంది, ఆ బంధాన్ని తీసేస్తే మోక్షము. ఇది ఏ మోక్ష సన్యాసము. ఇప్పుడు స్వామీజీ అనేది ఒక ఐడెంటిటీ కదా? ఐడెంటిటీ ఓకే, ఐడెంటిటీనే పట్టుకున్నాం. కానీ మనం ఆ ఐడెంటిటీని అంతవరకే చూస్తే we are missing something. వాడ కదా. అంటే మనం ఇప్పుడు అది ఏది వద్దనుకొని మళ్ళీ అదే ఆధారం అవుతుంది అంటున్నది. తప్పులేదు, ఆధారంగా వాడుకోవడం తప్పే. ఓకే ఓకే, అంటే దాంట్లో ఇరుక్కుపోకుండా ఉండాలంటారు. కృష్ణుడు అర్జునుడికి చెప్పకపోతే క్షేత్రము క్షేత్ర ఐడెంటిటీ కదా కృష్ణుడు కూడా. అలా అర్జునుడు ఐడెంటిటీ కదా. ఇంకా ఉన్నదంతా ఐడెంటిటీ. అంటే ఈ ఐడెంటిటీ ద్వారా చెప్పింది ఐడెంటిటీ పట్టుకోవడం, సబ్జెక్ట్ పట్టుకోవాలి. ఇది ఆయన కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. ఈ ప్రశ్న అడిగింది మిమ్మల్ని. మీరు స్వామీజీ అని ఎందుకు అనుకుంటున్నారు? స్వామీజీ అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మీతో మాట్లాడేది నేను స్వామీజీ అని చెప్పేది లిమిటెడే కాబట్టి ఓకే, ఏమని అనుకోవచ్చు. మీరు అల్టిమేట్ ఫిలాసఫీ నేను స్వామిని కాబట్టి స్వామి అనుకున్నాను. మీరు చర్చని మర్డర్ చేస్తున్నారు. నేను స్వామిని కాబట్టి స్వామి అనుకున్నాను. నేను స్వామిని కాబట్టి స్వామి అనుకున్నాను. అనుకోవటంతో దేహం అనుకుంటే దేహం అనుకుంటాడు, ఆత్మ అనుకో ఆత్మ స్వామిని కాబట్టి స్వామి అనుకున్నాను అంతే. ఓకే, పరమాత్మ సో రేపేమిటి మీ షెడ్యూల్? తెలియదు. 4 రోజులు అన్నది ఆయన చెప్పాను. తాత అని 4 రోజులు గుర్తు పెట్టుకొని గుర్తు చేయను ఆయన అన్నంతే. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోమంటే ఇక్కడ అసలు ఏం చేస్తున్నారు? ఊరికి సరదాగా ఏమో ఏం జరుగుతుందో అప్పటికప్పుడు జరుగుతుంటే మర్చిపోతుంటా. లాస్ట్ ప్రశ్న, ఇది నిజంగా చివరిది. మీరు అనుకుంటే ఎవరినన్నా మీ అనుభవాన్ని ఇవ్వగలరా? వాళ్ళు తీసుకోవటానికి సిద్ధంగా ఉంటే అది ఫైన్. నేను చెప్పేది వాళ్ళ గురించి. మీరు ఇవ్వగలరా? నేను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. ఇవ్వగలరా, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రెండు వేరు వేరు కదా. మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ కాదు. రెండు ఇవ్వడానికి ఆయన సిద్ధంగానే ఉన్నారు, అది నాకు తెలుసు. ఎప్పుడు ఇవ్వడానికి సిద్ధంగానే అది ఓకే. అంటే ఇప్పుడు నేను రమణ మహర్షి సాహిత్యంలో ఈ కాంటెక్స్ట్ చూసా. అంటే ఈ చర్చ ఉంది. ఎస్ ఐ కెన్ గివ్, బట్ తీసుకునే శక్తి నీకుందా, తీసుకునే స్థాయి నీకుందా, ఇది ఉంటుంది. ఇప్పుడు నేను వైలిన్ నేర్పిస్తా, నేర్చుకునే శక్తి నీకుందా లేదా అది రెలవెంట్ క్వశ్చన్ అది. ఓకే కాదు. కానీ ఒక వ్యక్తికి ఇష్టం ఉందా లేకున్నా ఇవ్వగలరా? లేదు. లేదు. ఎందుకు ఇవ్వలేరు? వై? ఇంత ఇది టూ మచ్ కండిషన్ కాదు. నేను లడ్డు ఇస్తానంటే ఆయన హార్ట్ అడుగుతున్నాడు. నేను లడ్డు తినమన్నాను, నాకు లడ్డు తిన్ను హార్ట్ అడుగుతున్నాడు. నేను మోక్షం ఇస్తాను, నాకు బంధం అడుగుతున్నాడు. నేను ఎలా ఇవ్వగలను? ఇప్పుడు అట్లా కాదు స్వామీజీ. నిద్రలో ఉన్న స్థితి అల్టిమేట్, అది ఆయన అనుభవిస్తున్నాడు ప్రతిక్షణం. అవును. అది మెలకువలో ఆయనకు అందివ్వలేరా? ఏది ఆయన శ్రద్ధవాళ్ళు అవుతాయి, జ్ఞాన శ్రద్ధ ఉంటే వచ్చేస్తాడు. అప్పుడు మీరెందుకు మధ్యలో? ఏది మీరెందుకు? మీడియేటర్ అంతే. ఇప్పుడు మీడియేటర్. ఒక విత్తనం భూమి ఉందండి. భూమి ఫెర్టైల్ కాదనుకోండి, విత్తనం నాటేమనుకోండి, మొక్క వస్తుందా? రాదు. అదే భూమి పరమ ఫెర్టైల్ అనుకోండి, విత్తనం ఎవరు నాటలేదు అనుకోండి, అప్పుడు మొక్క వస్తుందా? రాదు. ఆ భూమి విత్తనం రెండు ఉండాలి. విత్తనం భూమి విత్తనం రెండు. ఇందాక టీ అడిగాడు, ఆయన అడిగారు, ఆయనకి మీడియేటర్, ఆయన వెళ్ళి తీసుకొచ్చారు. మీడియేటర్లో టీ ఎట్లా వస్తుంది? అట్లా మోక్షం కూడా ఒక గురువు దైవమో కావాలి. ఎందుకంటే అతను బంధంలో ఉన్నాడు కనుక. అతను మోక్షంలో ఉంటే అవసరం లేదుగా. ఒక బ్యూటిఫుల్ కాంటెక్స్ట్ చెప్తా, ఎవరికి కూడా ఆలోచించుకొని బాగా చెప్పుకుందాం. అందరికి రెలవెంటే. ఇప్పుడు గాఢ నిద్ర అనేది ఒక సత్యం స్థితి. ఇది ఇందులో నాకే సంశయం లేదు. బట్స్ వాట్ యువర్ రియల్ స్టేట్ ఎగ్జిస్ట్ అక్కడ. అది ఎస్టాబ్లిష్ అవ్వడానికి భాష పరంగా ఒక చిన్న కాంటెక్స్ట్. అంటే ఆ డీపెస్ట్ స్లీప్ ఏమిట్రా అంటే, కులం లేని, మతం లేని, డబ్బు లేని, జెండర్ లేని, దేశం లేని, ఇలాంటివి ఏమీ లేని స్థితిలో అది ఎస్టాబ్లిష్ అయ్యింది. ఇది క్లియర్ కదా. అంటే ఇవన్నీ వీటి absence లో డీప్ స్లీప్ ఉంది. ఇందులో ఒక్కటి ఉందా స్లీప్ ఉండదు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మెలకువలో ఇవేవి లేకుండా ఉండగలవా? లేదు. 100% లేకుండానే ఉన్నాం. ఓకే, అప్పుడు సర్చింగ్ ఎట్లా? సర్చింగ్ ఎందుకు? సెర్చింగ్ నాకు జ్ఞానోదయం అనే పదం కంటే అజ్ఞాన ఆస్తమోయం అనే పదం ఇష్టం. నీ సెర్చ్ చేసేది అజ్ఞానమే. అదే నాకు అర్థమైంది. ఇప్పుడు కాంటెక్స్ట్ ఉంది. ఏది మన అన్లర్నింగ్ మీ స్టేట్మెంట్ అన్లర్నింగ్ సంబంధించి. ఇప్పుడు మెలకువలో అలా ఉండగలిగినప్పుడు సర్చింగ్ ఎందుకు? అలా ఉండలేకపోతున్నాను. అలా ఉండడం కోసమే సెర్చింగ్. అలా ఉంటే సెర్చ్ అండి. ఓకే, ఇప్పుడు ఏవేవి యాబ్సెన్స్ అయితేయో నిద్ర ఉందని తెలిసినప్పుడు
తెలిసింది కదా ఆల్రెడీ, అవి తీసేస్తే అయిపోతుంది కదా. దానికి వేరే వ్యక్తి సహాయం, ఇప్పుడు తెలియని దాని గురించి అంటే సహాయం అవసరం. ఒక పెద్ద వస్తువు లేకపోతే ఒక ఏనుగు నాటి పక్క పడేయాలంటే ఒక మనిషి సహాయం అవసరం. ఇదన్నీ థాట్సే కదా. తీసేయచ్చు, దానికి వేరే వ్యక్తి నిజంగా చెప్పాలంటే అవసరం లేదు. కానీ ఇప్పుడు కొన్ని మన బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి. ఆ బ్లైండ్ స్పాట్స్ మీద ఎప్పుడు ఇది నువ్వు చూడలేదు చెప్పే ఒక మిర్రర్ అవసరం. అది బయట రూపంలో దొరికితే ఓకే, లోపల నుంచి ఇప్పుడు రమణ మహర్షికి ఎవరు గురువు కూడా లేరు, ఆయనకి లోపల నుంచి వచ్చింది. అలా గురువు లేకుండా తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. గురువు ఫిజికల్ ఫామ్ లో అవసరం లేదు, కానీ ఆ బ్లైండ్ స్పాట్స్ ని మనకి అంటే అంత తీవ్రంగా దాన్ని చూసే శక్తిని వేరే వాళ్ళు చెప్పడం ద్వారా మనం ఇక్కడ ఏదో చూసుకోరని చెప్తే ఒకటి, మనం ఎత్తుకుని చూసుకునేది ఒకటి. సో ఇది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మరణం తర్వాత ఏమైనా మార్పు ఉంటుందా? 100% హౌ, ఎట్లా? స్వామీజీ లాస్ట్ ప్రశ్న, ఏమనుకో, ఈ తెలిసినా తెలుసుకోకపోయినా ఈ ఆత్మజ్ఞానం మరణం తర్వాత ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? ఆత్మజ్ఞానం ఉన్నప్పుడు అసలు ఇప్పుడే మానవే లేదు ఈ క్షణంలోనే. నేను చెప్పేది తెలియకపోయినా, తెలిసిన వాడి గురించి మీరు చెప్తూనే ఉన్నారు. ప్రతి క్షణం చెప్పేదే అది, మీరు మీ నుంచి ఇంకా వేరే మాట రాదు. ఇప్పుడు గులాబీ చెట్టు నుంచి పూలు వచ్చినట్టు మీరు ఏది మాట్లాడినా ఆ మూలానికి లింక్ పెట్టే మీరు మాట్లాడతారు. పాట పాడినా, జోక్ చెప్పినా, కథ చెప్పినా, చివరికి బట్టలు మార్చినా. నేను అంటే తెలుసుకుని వాడికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? అంటే అతనికి ఈ అజ్ఞానం ఉండటం వల్ల అతని జన్మ వస్తుందని తెలుసో తెలియదు, కానీ అది రీబర్త్ వస్తుందని మనకి శాస్త్రం చెప్తారు. అంత్యకాలే శాసనం గురించి నాకు వద్దు, మీరు చెప్పండి. జన్మ ఉంటుంది అంతే, ఖచ్చితంగా కంపల్సరీ. ఎట్లా తెలుసు మీకు అది? అది నా అనుభవం అంతే. శాస్త్రాన్ని పట్టుకున్నా నా అనుభవం అంతే. లోపల మూలానికి వెళ్ళినప్పుడు తెలిసిపోతుంది కదా. ఓకే, బాగుంది. ఇప్పుడు లోపల నేనికి మరణం ఉందో లేదో నాకు అనుభవం కదా. లోపల నేనికి మరణం లేదని తెలిసిపోయింది కదా, అంతే. ఓకే, అజ్ఞానం పోయింది కదా, కాల్చుకున్నాం కదా. కామక్రోధాలు లోపల లేవు కదా, ఇగ్నోరెన్స్. మొదటి తలంపే పోయింది కదా, సృష్టి ఉన్నది అది తలంపే పోయింది కాబట్టి ఇంకేముంది. మీరేం చెప్తారో నాకు మొత్తం తెలుసు, అంతే. ఊరికేంటున్నా అంతే. అయితే మిమ్మల్ని అడుగుతున్నా, ఇప్పుడు ఇది తెలుసుకున్న వాడికి వర్క్ మీద ఆసక్తి ఉంటుందా? ఇంకా ప్రేమ కూడా పెరుగుతుంది. వెరీ నైస్. ఈ ఒక్క జవాబుకి థ్యాంక్ యూ సో మచ్. అంటే లోకహితం కోసం పనులు చేస్తుంటాడు. బుద్ధుడు తిరగలేదా? సానుభూతి, కరుణ, అంతే. ఏదైనా నా బావులు బిడ్డలు దుఃఖపడుతున్నారు, చాలా ఎందుకు ఈ దుఃఖాలు, ఇంత ఆనందం అనిపిస్తున్నది. చక్కటి మాట చెప్పారు. నౌ ఈ ఒక్క జవాబు టచ్డ్ మై హార్ట్. అంటే నిజమైన వర్క్, నిజమైన ఆసక్తి ఇక్కడే ఉంటుంది, మిగతా అంతా కరెక్టే. చాలా సంతోషం స్వామీజీ. ఇది మీకే పెడుతున్న నమస్కారం. ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే లేదు. తీసుకున్నాం, ఓకే, తీసుకుంది. కరెంట్కి నమస్కారం అమ్మా, తీసుకున్నా సరే తీసుకోకుండా. తీసుకుందిలే.